నమస్కారం. ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం. నేను దేవి బొలిశెట్టి. ఈ వీడియోలో మనం ఒక కథ గురించి తెలుసుకుందాం. అదేమిటంటే 63 మంది నాయన్మార్లలో మొదటి నాయన్మారు తిరునీలకంఠుడు. ఈ తిరునీలకంఠుడు చిదంబరంలో మట్టి కుండలు, పాత్రలు తయారు చేసి వాటిని అమ్ముకుంటూ జీవితం సాగించేవారు. ఈయన ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా తిరునీలకంఠం తిరునీలకంఠం అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోతూ ఉండేవారు. అందుకే ఈయనను తిరునీలకంఠుడు అని పిలవసాగారు. ఈ నీలకంఠుడు నిత్యము వెలయాళ్ల వద్దకు వెళ్తూ ఉండేవారట. నీలకంఠుని భార్య గొప్ప శివభక్తురాలు, పతివ్రత. నీలకంఠుడు వెలయాలి ఇంటికి వెళ్ళి వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న ఆయన భార్య చాలా ఆగ్రహానికి గురైంది. అప్పుడు ఆమె తన భర్తతో, సంస్కారం కోల్పోయిన నువ్వు ఇక నన్ను తాకవద్దు, ఆ పరమేశ్వరుడైన తిరునీలకంఠుని మీద ఒట్టు అని అన్నది. అప్పుడు నీలకంఠుడు, సరే, పరమేశ్వరుడైన తిరునీలకంఠుని మీద ఒట్టు, ఇక మీదట నేను ఎట్టి పరిస్థితులలోనూ నిన్ను తాకను అని చెప్పారు. ఆనాటి నుండి నీలకంఠుడు భార్యనే కాదు ఏ స్త్రీని తాకనని శపథం చేశారు. అప్పటి నుండి ఆ దంపతులిద్దరూ పవిత్ర జీవనం కొనసాగించసాగారు. పరమేశ్వరుని సేవలో నిత్యం కలిసి పాల్గొంటూనే వచ్చారు. ఈ విధంగా నీలకంఠుడు తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. ఒకరోజు సాక్షాత్తు పరమేశ్వరుల వారే ఒక శివయోగి రూపం దాల్చి నీలకంఠుని ఇంటికి విచ్చేశారు. అప్పుడు నీలకంఠుడు ఆ స్వామికి స్వాగతం పలికారు. అప్పుడు ఆ శివయోగుల వారు ఈ విధంగా అంటున్నారు, నీలకంఠ, నేను తీర్థయాత్రలకు పోతున్నాను. నా ఈ భిక్ష పాత్రను నీ వద్ద పదిలపరచు. నేను తిరిగి వచ్చి అడిగినప్పుడు ఈ పాత్రను నాకివ్వు. ఇది సాధారణమైన మట్టి పాత్ర కాదు. దీనిలో ఏది ఉంచినా అది పునీతం చెయ్యగల శక్తి ఈ పాత్రకు ఉన్నది అని చెప్పి ఆ శివయోగి వెళ్ళిపోతారు. నీలకంఠుడు ఆ భిక్షాపాత్రను చాలా భద్రంగా పదిలపరుస్తారు. కొన్నేళ్లు గడిచిన తరువాత ఆ శివయోగుల వారు తిరిగి వస్తారు. వచ్చి, నీలకంఠ, నా భిక్షపాత్రను ఇవ్వు అని అడుగుతారు. అప్పుడు నీలకంఠుడు, యోగి పుంగవా, ప్రణామం, మీ భిక్షాపాత్రను పదిలపరిచి ఉంచాను, ఇదిగో ఇప్పుడే తీసుకువస్తాను అని చెప్పి లోపలికి వెళ్తాడు. కానీ పదిలపరిచిన చోట ఆ భిక్షాపాత్ర కనిపించకపోవడంతో నీలకంఠుడు తీవ్ర ఆందోళన చెందుతాడు. భర్తతో పాటు భార్య కూడా వెతికినప్పటికీ అది కనిపించలేదు. దిక్కుతోచని స్థితిలో నీలకంఠుడు యోగి పుంగవునితో, యోగి పుంగవ, పెద్ద మనస్సుతో నన్ను క్షమించండి, మీరు ఇచ్చిన భిక్షాపాత్ర కనిపించడం లేదు, మీకు కొత్త భిక్షాపాత్రను తయారు చేసి ఇస్తాను, దానిని స్వీకరించి నా తప్పును మన్నించండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ శివయోగి, ఏమంటున్నావు? నేను ఇచ్చిన పాత్రను నువ్వు దొంగిలించి ఉంటావు. నువ్వు బంగారు పాత్ర ఇచ్చినా నాకు అక్కర్లేదు, నేనిచ్చిన ఆ మట్టి పాత్రే నాకు కావాలి అని అంటారు. అప్పుడు నీలకంఠుడు, మహానుభావ, కలలో సైతం దొంగతనం అంటే ఏమిటో నేను ఎరుగను, దయచేసి నన్ను నమ్మండి అని చెప్తారు. అప్పుడు శివయోగి, నిన్నెలా నమ్మడం? సరే, నీ కుమారుని చెయ్యి పుచ్చుకుని ఆలయ పుష్కరిణిలో మునిగి సత్యప్రమాణం చెయ్యి, అప్పుడు నమ్ముతాను అంటారు. అప్పుడు నీలకంఠుడు, స్వామి, నాకు కుమారుడు లేడే, ఇప్పుడెలా అని అడుగుతారు. అప్పుడు ఆ శివయోగి, అలా అయితే నీ భార్య చెయ్యి పట్టుకుని కొలనులో మునిగి లే, అప్పుడు నమ్ముతాను అంటారు. అప్పుడు నీలకంఠుడు తన భార్యను తాకనని శపథం చేశానని శివయోగితో చెప్తారు. కనుక ఆయన ఆనతిని కూడా పాటించలేనని వినమ్రంగా చెప్తారు. ఆయన సమాధానాన్ని అంగీకరించని శివయోగి చిదంబరంలోని శివభక్తుల సమాఖ్యలో ఫిర్యాదు చేస్తారు. అప్పుడు ఆ సమాఖ్యలోని శివభక్తులందరూ, నీలకంఠం, ఈ శివయోగి ఇచ్చిన భిక్షాపాత్ర కనిపించకుండా పోయింది అంటున్నావు, అలాంటప్పుడు ఆయన చెప్పినట్లు చేయడమే న్యాయం కదా. అప్పుడు నీలకంఠం, సరే, మీరంతా సమ్మతించే పక్షంలో నేను కొలనులో నిలబడి భిక్షాపాత్రను అపహరించలేదని సత్యప్రమాణం చేస్తాను అని అంటారు. నీలకంఠుడు అతని భార్య వెదురు కర్రను ఇరువైపులా పట్టుకుని శివాలయపు కొలనులో దిగారు.
అది చూసిన శివయోగి, నీలకంఠ, ఏమిటిది? ఈ పద్ధతికి నేను సమ్మతించను. ఇందులోనూ నువ్వు నన్ను మోసగించాలనుకుంటున్నావా అని అడిగారు. అప్పుడు నీలకంఠుడు తాను తన భార్య పరస్పరం తాకకుండా జీవిస్తున్న వైనాన్ని అందరికీ తెలిసేటట్లు బిగ్గరగా అరుస్తారు. నీలకంఠుని ఇంద్రియ నిగ్రహ శక్తి గురించి విన్న అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్యచకితులై ఆనందించారు. ఆ వృద్ధ దంపతుల కఠోర నియమానికి సంతోషించిన శివయోగి, నీలకంఠ, మళ్ళీ ఒకసారి మీరిద్దరూ ఈ కోనేటిలో మునిగి లేవండి అని చెప్తారు. ఇద్దరూ మళ్ళీ వెదురు బొంగును పట్టుకుని నీళ్లలో మునిగారు. అంతే, ఆశ్చర్యకరంగా వారిద్దరూ యవ్వనవంతులుగా మారుతారు. హఠాత్తుగా శివయోగి అదృశ్యమయ్యారు. అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుల వారు వృషభ వాహనాధీశుడై పార్వతీ సమేతుడై ప్రత్యక్షమయ్యారు. అది చూసి నీలకంఠుడు ఆనందంతో పులకరించిపోతారు. పరమేశ్వరుల వారు, నీలకంఠ, నీ మనోనిగ్రహాన్ని పరీక్షించి నీ అచంచల భక్తిని లోకానికి చాటడానికే మేము ఈ లీల జరిపాము. ఇక మీరిద్దరూ శాశ్వత యవ్వనంతో దైవారాధనను కొనసాగించండి అని చెప్తారు. అప్పుడు అక్కడున్న నీలకంఠుడు, అతని భార్య, శివభక్తులు అందరూ మమ్మల్ని ఉద్ధరించడానికి అరుదించిన కరుణామూర్తి పరమేశ్వర, ఓం నమః శివాయ అంటూ వేనోళ్ల కొనియాడుతారు. చిదంబర నటరాజస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న శివాలయం పేరు తిరుప్పలీశ్వరం. నీలకంఠుడు ఆ ఆలయం కోనేటిలో మునిగి యవ్వనంతో బయటికి రావడంతో ఆ ఆలయం యవ్వనాన్ని ప్రసాదించే ఆలయంగా పేర్కొనబడింది. ఆ కోనేరు ఆ పేరుతోనే ఇప్పటికీ విరాజిల్లుతోంది. నేస్తమా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.